హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో నేను మీ శివ. ఇది కదా భయ్య మన సలార్ సినిమా రేంజ్, ఇది కదా మన ప్రభాస్ అన్న రేంజ్. సో మనకు నిన్న దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఫిలిం ఫెస్టివల్ 2024. సో కొన్ని ఫిలిమ్స్కి కొన్ని కేటగిరీస్కి అయితే అవార్డ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు ఫిలిం ఆఫ్ ద ఇయర్ దేనికి వచ్చిందంటే మన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ అనే సినిమాకి అయితే అవార్డు, బెస్ట్ ఫిలిం అవార్డు అయితే రావడం అయితే జరిగింది భయ్య. ఇది విన్నాక నాకైతే కొంతమంది మన ప్రభాస్ అన్న హేటర్స్కి అయితే గట్టి సమాధానం చెప్పిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అసలు సినిమాలో స్టోరీ లేదు, అసలు బీజిఎం లేదు, ఇది లేదు, అది లేదు అని చాలా నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేశారు. సో వాళ్ళకైతే ఖచ్చితంగా మంచి సమాధానం అయితే వచ్చేసింది. సో ఇది అల్లా తప్ప అవార్డు అయితే కానే కాదు, ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. ఇది సంవత్సరంలో ఒకటేసారి అయితే వస్తుంది, ఒకటే సినిమాకైతే ఇస్తారు. సో అప్పట్లో మనకు పుష్ప సినిమాకైతే ఇచ్చారు, RRR సినిమాకైతే ఇచ్చారు. సో ఇప్పుడు సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్కి అయితే ఇచ్చారు భయ్య. ఇక అర్థం చేసుకోండి, మనకు RRR సినిమాలో చూసుకుంటే రాజమౌళి, ఎన్టీఆర్ వీళ్ళందరూ పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్ అయితే ఉన్నారు, అందులో చాలా మంది అయితే ఉన్నారు. సో మనకు సలార్ మూవీలో చూసుకుంటే అంత పెద్ద స్టార్ క్యాస్ట్ అయితే లేదు. మనకు పృథ్వీరాజ్ సుకుమార్ కానీ, ఇక ప్రభాసు, సో చాలా తెలిసి అందరికీ తెలిసిన యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో ప్రభాస్కు అంతగా డైలాగ్స్ కూడా ఎక్కువ లేవు. అయినా కానీ ఇంత బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చిందంటే నిజంగా మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్ అన్న. అతన్ని రేంజ్, అతని స్థాయి వేరు, స్థానం వేరు భయ్య. సో ఎవడైతే ప్రభాస్ అన్నని ట్రోల్ చేస్తున్నాడో, సో ఎవడైతే సలార్ సినిమాని ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకైతే సమాధానం ఈ అవార్డుతో అయితే దొరికింది. ఇప్పటికైనా మానుకోండి. ఇప్పుడు దీనికే ఇలా అయిపోతే రేపు కల్కి సినిమా వస్తుంది, ఇక దానికి మీరేమైపోతారో, ఎంత ట్రోల్ చేస్తారో అంత ట్రోల్ చేయండి. కల్కి సినిమాతో మీకు గట్టి గుణపం అయితే దించబోతున్నాడు మా ప్రభాస్ అన్న. జై ప్రభాస్ అన్న.